లాస్ట్ మంత్ ఈ టైంకు టాలీవుడ్ మొత్తం కూడా రాజసాబ్ ఫీవర్తో ఊగిపోయింది. కట్ చేస్తే 1 మంత్లో ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. రెబల్ కెరీర్లో మరో డిజాస్టర్గా నిలిచిన రాజసాబ్ బడ్జెట్ 450 కోట్లు. అందులో ఒక్క సాంగ్ను రీమిక్స్ చేసేందుకు పెట్టిన ఖర్చు 20 కోట్లు అనే సమాచారం. గత సంక్రాంతికి ఈ సంక్రాంతికి రెండు విషయాలు కామన్ గా కనిపిస్తాయి. గత ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ బిగ్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ ఏడాది పొంగల్కి ప్రేక్షకుల ముందుకొచ్చిన రాజాసాబ్ కూడా సేమ్ సీన్ రిపీట్ చేసింది. అయితే సినిమాలో కనిపించిన రీమిక్స్ వెర్షన్ కోసం మేకర్స్ 20 కోట్లకు పైగా ఖర్చు చేయటం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ రీమిక్స్ సాంగ్ రైట్స్ కొనుగోలు చేసేందుకు రాజాసాబ్ చిత్ర యూనిట్ దాదాపు 11 కోట్లు ఖర్చు చేసిందనే విషయం ఇప్పుడు బయటకొచ్చింది. ఇందులో ఎంత నిజం ఉంది అనేది తెలియదు, కానీ ఒక్క రీమేక్ సాంగ్ కొనుగోలుకే ఇంత ఖర్చు పెట్టారా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. గతేడాది గేమ్ చేంజర్ తెరకెక్కించేందుకు శంకర్ 400-500 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇందులో సాంగ్స్ కోసమే 100 కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం. అన్నిటికంటే భారీగా ఖర్చు పెట్టిన పాట నానా హైరానా సాంగ్. ఇంత ఖర్చు పెట్టి తీసినా ఈ సాంగ్ ఫస్ట్ డే రోజు రిలీజ్ టైంకు థియేటర్స్ వరకు రాలేకపోయింది. పాటల కోసమే దర్శకులు కోట్లకు కోట్లు ఖర్చు పెడుతూ నిర్మాతల భారాన్ని మరింత పెంచుతున్నారనే కంప్లైంట్స్ మరోసారి వినిపిస్తున్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.